90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. అండ్ ఈ రోజున మన కోడ్ జ్ఞాన్ వైపు నుంచి దెర్ ఆర్ సమ్ బిగ్ అచీవర్స్ అనమాట. విత్ ఇన్ ఫ్యూ మంత్స్ కొన్ని నెలల్లోనే కొంత సమయంలో ఒక పేరంటూ తెచ్చుకున్నారు, వాళ్ళకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకున్నారు. అదే కోడ్ జ్ఞాన్ ప్రొవైడ్ చేసిన ఒక గ్రేట్ ఆపర్చునిటీ వాళ్ళ కోర్స్ ద్వారా. అవేంటో మనము వాళ్ళ ద్వారానే మనం తెలుసుకున్నాము. అండ్ ఐ హ్యావ్ నన్ అదర్ దాన్ ద 3 మోస్ట్ సక్సెస్ఫుల్ ఎంప్లాయీస్ అనమాట. కరెంట్లీ ఐటీ కంపెనీస్లో ఎంప్లాయీస్గా ఉన్నారు. అండ్ వీళ్ళు దే హ్యావ్ పాస్డ్ అవుట్ యాజ్ అ స్టూడెంట్గా మన కోడ్ జ్ఞాన్ నుంచి. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను. ఐ హ్యావ్ విద్య విత్ మీ. సో విద్య, ఫస్ట్ మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి. హాయ్ సార్, నేను విద్య. నేను విజయనగరం నుంచి వస్తున్నా. మా మమ్మీ డాడీ టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్. నాకు ఒక చెల్లి ఉంది. సో మా డాడీ ఏంటి అంటే ఏదైనా నాకు ఇవ్వాలి అనుకున్నారంటే ద బెస్టే ట్రై చేస్తారు, చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, చాలా సర్చ్ చేస్తారు ఏమైనా ఇవ్వాలంటే. సో కాలేజ్ అయిపోయింది. కాలేజ్ తర్వాత నేను ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను, కొంచెం ఫాస్ట్గా అవ్వాలి, వేగంగా రీచ్ అయ్యేలా ఉండాలి. సో మా డాడీకి అలా చెప్తే ఓకే నేను సర్చ్ చేస్తాను అనుకొని చాలా ఇన్స్టిట్యూట్స్ సర్చ్ చేశారు. అతనే నాకు కోడ్ జ్ఞాన్ తీసుకొచ్చారు. కోడ్ జ్ఞాన్ వాళ్ళు నాతో మాట్లాడారు. నీ రిక్వైర్మెంట్ ఏంటి, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీకు ఏమేమి కావాలి, ఏమేమి కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నావు, ఎంత డ్యూరేషన్లో కావాలి అనుకుంటున్నావు అని అడిగారు. సో దాన్ని బట్టి, నేను అడిగిన దాన్ని బట్టి వాళ్ళు నాకు కోర్స్ అనేది అలోకేట్ చేశారు. 40,000 ఫీ అన్నారు. విజయవాడలో ఆఫ్లైన్ అన్నారు, ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నారు. సో అంతా బాగుంది. ఇంకా విజయవాడ అంటే విజయనగరం నుంచి ఆల్మోస్ట్ హైదరాబాద్ మీద దగ్గర. సో విజయవాడలో మా రిలేటివ్స్ ఉండడం వల్ల విజయవాడలో కోచింగ్ తీసుకున్నా. 6 మంత్స్ అయింది కోచింగ్ తీసుకున్నా. వాళ్ళు చెప్పే కోర్సెస్ కన్నా ఇంకా ఎక్కువే కోర్సెస్ నేర్చుకున్నాను. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఒక కంపెనీకి ఒక టెక్నాలజీ నీడ్ కావాలి అంటే ఆ టెక్నాలజీ కూడాను విత్ ఇన్ 10 డేస్లో నాకు నేర్పించారు. దాని మీద ఒక ప్రాజెక్ట్ కూడా చేసేలా ట్రై చేశారు. సో అదంతా అయిన తర్వాత ఇప్పుడు సొనాటా కంపెనీకి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను రీసెంట్గానే బెంగళూరు. యు మీన్ సొనాటా సాఫ్ట్వేర్? సొనాటా సాఫ్ట్వేర్ సార్. బెంగళూరులో ఇంటర్వ్యూకి వెళ్ళాను. రిటర్న్ టెస్ట్ రీసెంట్గానే అయింది, తర్వాత మొన్నే ఇంటర్వ్యూ అయింది. సో అది కంప్లీట్ అయింది. ఇప్పుడు సెలెక్ట్ అయ్యాను. March 31st జాయినింగ్ అని అన్నారు. ఓకే, కంగ్రాచులేషన్స్, హార్డీ కంగ్రాచులేషన్స్. ఇన్ఫాక్ట్ ముఖ్యంగా ఇప్పుడు మీరు ఎక్కడైతే జాయిన్ అయ్యారో కోడ్ జ్ఞాన్లో జాయిన్ అయిన తర్వాత మీ డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ ఏముండింది ఎగ్జాక్ట్లీ, అండ్ ఎంత ఫీజ్ మీరు పే చేశారు? 6 months సార్. 40,000 అన్నారు. ఓకే. సో 6 monthsలో మొత్తం కోర్సెస్ అన్ని ఒక్కొక్క పీరియడ్కి ఒక్కొక్క టెక్నాలజీ కంప్లీట్ చేస్తారు. బేసిక్ నుంచి ఇంకా ఎంతవరకు కావాలో ఒక ఫ్రెషర్కి అంతవరకు వాళ్ళు ఇస్తారు సార్, కంప్లీట్గా సపోర్ట్. సో ఇక్కడ మీరు ఇప్పుడు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో, చాలా మంది పేరెంట్స్ మీ ఇంటర్వ్యూ చూస్తున్నారు, అండ్ వాళ్ళతో పాటు యంగ్స్టర్స్ ఉన్నారు, ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్, కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానివ్వండి, ఆర్ ఒక మంచి కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు వాళ్ళకి ఏం చెప్తారు? యాక్చువల్గా ఏ ఇంటర్వ్యూకైనా అందరికీ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా చూపిస్తేనే ఏ ఇంటర్వ్యూయర్ అయినా తీసుకుంటారు సార్. ఎవరైనా చెప్పేస్తారు, డెఫినేషన్ చెప్పడం ఈజీయే, కానీ అది ఎందుకు అనేది చెప్పడం చాలా కష్టం. ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్లో కూడాను ఎందుకు అదే అని అడిగారు సొనాటో కంపెనీ వాళ్ళైతే. సో ఇంకా ప్రాక్టికల్గా కావాలి అంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ చేయాలంటే రీజనబుల్గా మనకి దొరికేది కోడ్ జ్ఞాన్లో ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. సో ఐ ప్రిఫర్ కోడ్ జ్ఞాన్ బెస్ట్. ఎందుకంటే ఇది నా డెసిషన్ మాత్రమే కాదు, మా డాడీది కూడాను. మా డాడీ ఏదైనా బెస్టే చేయాలని అనుకుంటారు నాకు. సో ఐ బిలీవ్ హిమ్, ఐ ప్రిఫర్ దెమ్ కోడ్ జ్ఞాన్. పర్ఫెక్ట్. ఓకే, సో నాతో పాటు ఇప్పుడు ఉన్నారు, ఐ హ్యావ్ అ సెకండ్ గెస్ట్, స్టూడెంట్ ఆఫ్ కోడ్ జ్ఞాన్ నుంచి, ఒక పాస్ అవుట్ స్టూడెంట్, అండ్ అట్ ద సేమ్ టైం ఈవిడ కూడా క్రాక్ చేశారు ఆ టఫ్ ఇంటర్వ్యూనే సొనాటా సాఫ్ట్వేర్ కంపెనీలోనే. ఎస్, ఐ హ్యావ్ మై సెకండ్ గెస్ట్. మీ ఫ్యామిలీ గురించి అండ్ మీ గురించి ఫస్ట్ ఒక చిన్న బ్రీఫ్లో చెప్పండి. హాయ్ సార్, నేను ఐశ్వర్య. నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను బీటెక్ చేశాను హైదరాబాద్లోనే. బీటెక్ అయినాక నాకు జాబ్స్ ఏం రాలేదు. అంటే నేను ఏది అటెంప్ట్ చేసినా ఫస్ట్ రౌండ్లోనే వెళ్ళిపోవడం జరిగింది. అయితే నేను దాని నుంచి తెలుసుకుంది ఏంటంటే నేను స్కిల్స్ నేర్చుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా నేర్చుకోవాలి, కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకోవాలి. అప్పుడే నేను ఇన్స్టిట్యూట్స్ కోసం రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నాతో పాటు నా ఫ్రెండ్ కూడా రీసెర్చ్ చేస్తూ ఉంది. తను కోడ్ జ్ఞాన్ అనేది ఇట్లా చూసిందన్నమాట. అయితే తను నాకు చెప్పింది, ఇట్లా కోడ్ జ్ఞాన్ ఇన్స్టిట్యూట్ అనే ఉంది హైదరాబాద్లో, చాలా మంచి ఇన్స్టిట్యూట్. అంటే నేను కూడా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సుమన్ టీవీలోనే చూశాను చాలా వీడియోస్. ఇంత డ్యూరేషన్లోనే అందరు జాబ్ తెచ్చుకోవడం నాకు చాలా నచ్చింది. సో నేను డిసైడ్ అయ్యాను కోడ్ జ్ఞాన్లో జాయిన్ అయిపోవాలని. నేను మా పేరెంట్స్తో మాట్లాడాను.
సో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, కోడ్9లో జాయిన్ అవుతానంటే వెళ్ళిపో, మేము నీకు సపోర్ట్ చేస్తాము, ఒక 4 to 5 monthsలోనే నీకు జాబ్ వస్తుందని నాకు నమ్మకం ఉంది అని చెప్పారు. సో నేను కోడ్9లో జాయిన్ అయిపోయాను. సార్ వాళ్ళతో మాట్లాడాను. సో వాళ్ళు అడిగారు ఏ రిక్వైర్మెంట్స్ అంటే ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అని అడిగారు. వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు ఈ కోర్స్లో ఇట్లా ఉంటుందని. సో నేను జాయిన్ అయిపోయాను. సెప్టెంబర్లో జాయిన్ అయిపోయాను. ఇప్పుడు నేను సొనాటా కంపెనీలో జాబ్ క్రాక్ చేశాను. యాక్చువల్లీ అది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓ కంగ్రాచులేషన్స్. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూలో క్రాక్ చేయడం అంటే నిజంగా అది చాలా టఫ్ చెప్పాలి. అంటే కనీసం ఒక 4-5 ఇంటర్వ్యూస్ మీరు ఇవ్వకపోతే అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు. అండ్ ఐ థింక్ యు ఆర్ రియల్లీ అ వెరీ స్మార్ట్ ఎంప్లాయీ అవ్వబోతున్నారు మీ కంపెనీలో. అండ్ ఇన్ఫాక్ట్ ఈ విషయంలో చెప్పాలంటే నిజంగా కోడ్9 హ్యాస్ టేకెన్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ విషయంలో. నిజంగా మిమ్మల్ని గ్రూమింగ్ చేయడంలో కానివ్వండి, మీకు సపోర్ట్ ఇవ్వడంలో కానివ్వండి, ఒక క్లారిటీ అంటూ చూపిస్తూ ఎక్కడో ఒక కంపెనీలో ఎవరో ఇంటర్వ్యూ తీసుకోపోయే చోట్లో మీకు ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశారంటే మాత్రం నిజంగా ఐ థింక్ కోడ్9 షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ దాట్. ఎస్ సార్, మా ఫ్యాకల్టీ కూడా చాలా హెల్ప్ చేశారు. నాకు కాన్సెప్చువల్గా నాలెడ్జ్ ఉంది కానీ ప్రాక్టికల్గా లేదు. ప్రాక్టికల్గా ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది దేని మీద ఫోకస్ చేయాలో నాకు తెలిసింది, కాన్ఫిడెంట్ బిల్డ్ చేసింది. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నాకు వచ్చేసాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. అయితే మీరు జాయిన్ అయిన కోర్స్ డ్యూరేషన్ ఏముండింది? మీకు స్పెసిఫిక్గా ఏదైనా సెపరేట్ కోర్స్ ఉండిందా, లేదంటే ఇట్ వాజ్ అ సిమిలర్ కోర్స్? అండ్ what was the fee you paid? I paid around 40K. 5 months duration. In that duration only I got placed. బయట చూస్తున్నాం ఎంత కాంపిటీషన్ ఉంది, చాలా కాంపిటీషన్ ఉంది. బయట చూస్తుంటే నాకు ఇంకా ఎక్కువ భయం అయ్యేది, ఇందరి మందిలో నాకు ఎక్కడ జాబ్ వస్తుంది అని. కానీ కోడ్9 proved me wrong. అబ్సల్యూట్లీ గ్రేట్ అండి. నిజంగా ఇది ఒక ప్రాక్టికల్గా ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఇక్కడ కోడ్9 స్టూడెంట్స్ పాస్ అవుట్ అయిన వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేశారు. అండ్ నౌ యూ కెన్ సీ దెమ్ యాజ్ వెరీ మోస్ట్ సక్సెస్ఫుల్. ఇన్ఫ్యాక్ట్ ఇందాక చెప్పారు, ఇంతకు ముందే సుమన్ టీవీలో చూసి వేరే వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్ని చూసి కూడా కోడ్9 గురించి ఇన్స్పైర్ అయ్యేసి కోడ్9 జాయిన్ అయ్యారు విత్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ విషయంలో. సో కమింగ్ టు ది లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మన దగ్గర ఉన్నారు. ఎస్, ఐ హ్యావ్ అ వెరీ ఇంపార్టెంట్ గెస్ట్ ఉన్నారు. అండ్ షీ హ్యాస్ ఆల్సో cracked an interview with Sonata Software లో. ఇది నిజంగా కోఇన్సిడెన్స్. I would say there are 3 cheers to కోడ్9. నిజంగా చెప్పాలి అంటే ఇట్స్ అ హ్యాట్రిక్. ఈ ఒక్క ఎపిసోడ్ లో మనం ఆఫ్ కోర్స్ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు who have cracked a different kind of interviews అన్నమాట. సో మనం ఏంటంటే మన స్టూడియోలో ఇప్పుడు ప్రస్తుతానికి ముగ్గురిని మనం పిలిపించాము ఇక్కడ. సో వీ హ్యావ్ ఫ్యూ మోర్ ఎపిసోడ్స్ టు కమ్. బట్ బిఫోర్ దాట్ మన లాస్ట్ గెస్ట్ ఉన్నారు. And she is a very smart and bright student, కోడ్9, and she also cracked a wonderful kind of an interview. So ఆవిడ నుంచి మనం ఇందాము. సో ప్లీజ్ గో అహెడ్. మీ పేరు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నా పేరు అంకిత సార్. యాక్చువల్గా నేను బీటెక్ 2024 పాస్డ్ అవుట్ స్టూడెంట్. సో పాస్డ్ అవుట్ అయ్యాక ఒక 2 months వెయిట్ చేశాను, ట్రై చేశాను జాబ్స్ కోసము. బట్ నాకు ఎక్కడా రాలేదు, ఆఫర్స్ రాలేదు, ఏం రాలేదు. సో టైం వేస్ట్ చేయడం ఎందుకు అని ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్. ఏదన్నా కోర్స్ నేర్చుకుందాము అని సర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ సర్చింగ్లో ఐ ఫైండ్ కోడ్9 ఇన్స్టిట్యూషన్. సో వెళ్ళి నేను వాళ్ళతోటి మాట్లాడాను, అంటే 2 వెళ్ళి మాట్లాడాను. వన్స్ నా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకునేంత వరకు నేను వాళ్ళతోటి మాట్లాడాను. సో వాళ్ళు నాకు చాయిసెస్ ఇచ్చారు, వాట్ యూ వాంట్ టు చూస్ అని నన్ను క్వశ్చన్స్ అడిగారు. నా బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారు, వెదర్ యూ ఆర్ ఫిట్ ఫర్ ఇట్ ఆర్ నాట్ అని. చాలా సర్చ్ చేసిన తర్వాత ఐ టుక్ జావా ఫుల్ స్టాక్ సార్. సో జావా ఫుల్ స్టాక్ తీసుకున్న తర్వాత సో నేను చదవడం స్టార్ట్ చేశాను. బయట అంతా వి గెయిన్ థియరిటికల్ నాలెడ్జ్ సార్, బట్ కోడ్9 నాకు ఏం నేర్పించింది అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ నేర్పించింది సార్. సో వితౌట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం టెక్నికల్గా ఏం ముందుకు వెళ్ళలేము. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే మనం టెక్నికల్గా ఏదైనా చేయగలుగుతాము. సో వాళ్ళు నాకు అది బాగా నేర్పించారు. ఇది నా 4th ఇంటర్వ్యూ సార్. 4th ఇంటర్వ్యూ నేను క్రాక్ చేశాను. వండర్ఫుల్. మీరు ఎంత కైండ్ ఆఫ్ డ్యూరేషన్ కోర్స్ ని మీరు జాయిన్ అయ్యారు కోడ్9లో? అండ్ అలాగే వాట్ వాస్ ద ఫీ యూ పెయిడ్? సార్ యాక్చువల్లీ నేను ఫస్ట్ వి డిస్కస్డ్ యాజ్ 4 months సార్, బట్ ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ బికాస్ ఆఫ్ మోర్ నాలెడ్జ్ వీ హ్యావ్ టు గెట్. సో ఇట్ ఇంక్రీజ్ టు 6 months సార్. సో ఐ పేడ్ 40,000. సో 40,000 పే చేసి నేను
లిటరల్గా నౌ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. 40,000 నేను ఎక్కడ వేస్ట్ చేయలేదు, వాళ్ళు వేస్ట్ చేయనివ్వలేదు సార్. ఫస్ట్ డైలీ కూర్చొని ప్రాక్టీస్ అవర్స్లలో నేర్పివ్వడము, క్లాసెస్ వినడము, క్లాసెస్ విన్న తర్వాత ప్రాక్టీస్ అవర్స్ చేసి అక్కడ మాకేమైనా డౌట్స్ వస్తే వాళ్ళు వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేయడము, వేర్ వీఆర్ గెటింగ్ ల్యాగ్ అని వాళ్ళు తెలుసుకొని మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నౌ వీఆర్ హియర్ సార్. ఈరోజు నేను 4th ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను, నాకు వచ్చింది. అలానే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు వస్తుంది, దే విల్ గెట్ సక్సెస్ అంతే. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి, మీ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ Thank వన్స్ you. అగైన్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండెవర్. Thank you so much. Thank you, sir.